నూతన సంవత్సర వేడుకల వేళ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాల్లో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా సంతోషంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు. అయితే కొత్త ఏడాది సెలబ్రేషన్స్ అంటూ ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే విజయవాడలో పోలీసులు ఆంక్షలను విధించారు. విజయవాడలో సెక్షన్ 30 అమలు చేయనున్నట్లుగా సిపి కాంతి రాణా టాటా వెల్లడించారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు విజయవాడలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిపి కాంతి రాణా టాటా తెలిపారు. ఈ ఆంక్షల సమయంలో యువత రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీసులు హెచ్చరించారు. ప్రతి చోట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడతామని సిపి వెల్లడించారు. అలాగే ఇవాళ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు విజయవాడలో అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తామని తెలిపారు. ఎంజీ రోడ్, బందర్ రోడ్డు ఫ్లైఓవర్ పై కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని విజయవాడ నగర సిపి కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందుతూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సిపి తెలిపారు. న్యూ ఇయర్ నేపథ్యంలో విజయవాడలో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని పేర్కొన్నారు. ఇక రోడ్లపై న్యూ ఇయర్ వేడుకలకు కేక్ కటింగ్లకు అనుమతి లేదని చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన కఠినమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, 144 సెక్షన్స్ అమల్లో ఉన్న కారణంగా బహిరంగంగా 5గురికి మించి గుమికూడకూడదని తెలిపారు. స్టార్ హోటల్స్ లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తే పోలీసుల అనుమతి తీసుకోవాలని, హోటల్స్ లో లిక్కర్ సర్వీస్ చేస్తే ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు. 31st నైట్ అంటే అందరూ కూడా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంక్లూడింగ్ ఎల్డర్స్ కూడా ట్రిపుల్ రైడింగ్ చేయడము, లేకపోతే కార్లు ఓవర్లోడ్ చేసి కారు పైకెక్కి లేకపోతే సన్ రూఫ్ లోంచి పైకి వచ్చి సెలబ్రేట్ చేసే కల్చర్ ఉంది. దయచేసి సెలబ్రేట్ చేయండి, కానీ ప్లీజ్ డోంట్ ఇండల్జ్ ఇన్ డేంజరస్ అండ్ ర్యాష్ డ్రైవింగ్. ఎందుకంటే అది మీకు ప్రమాదము, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రమాదము. రెండోది డ్రంక్ అండ్ డ్రైవింగ్. సో రేపు కూడా మేము ఒక 18 ప్లేసెస్లో పోలీస్ చెక్ పోస్ట్ పెడతాము, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. సో మళ్ళా ఎవరు కూడా ఇప్పుడు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మళ్ళీ వెహికల్ సీజ్ అవుతుంది, మళ్ళా కోర్ట్ కేసు అవుతుంది. మీకు ఇందాకే చెప్పాను, ఈ సంవత్సరం ఇప్పటిదాకా more than 400 people have gone to jail. అండ్ మొత్తం పిల్లలకైతే కెరీర్ మొత్తం కూడా పాడైపోతుంది. సో ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. అంతే కూడా మన సిటీ మొత్తం మీద దాదాపు ఒక 4000 CCTV కెమెరాస్ ఉన్నాయి. ఈ రోడ్డు మీద కేక్స్ కట్ చేయడాలు, లేకపోతే రోడ్డు మీద తాగి తిరగడాలు, గుంపులు తిరగడాలు, ఇవన్నీ చేయొద్దని నేను కోరుతున్నాను.